కరీంనగర్ వాసులను డంప్ యార్డ్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దట్టమైన పొగతో నగర వాసులకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది. డంప్ యార్డ్పై కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు నీటి మూటగా మిగిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతులెత్తేయడంతో డంప్ యార్డ్ సమస్య ఎన్నికల హామీగా మిగిలిపోయిందని, గత బీఆర్ఎస్ పాలనలో డంప్ యార్డ్ సమస్యకు చెక్ పెట్టాలని అప్పటి మంత్రి, నేటి ఎమ్మెల్యే గంగుల చేపట్టిన చర్యలన్నీ కాంగ్రెస్ పాలనలో ఎందుకు పనికి రాకుండా పోగా కరీంనగర్ వాసులు రోగాల బారిన పడి నరకాన్ని చూస్తున్నారు. నగర వాసులకు చుక్కలు చూపిస్తూ అనారోగ్య సమస్యలతో టార్చర్ పెడుతున్న కరీంనగర్ డంప్ యార్డ్ కాదు కంపు యార్డ్పై స్పెషల్. కంపు కొడుతున్న కరీంనగర్ డంప్ యార్డ్, రావణ కాష్టంలా ఎగిసిపడుతున్న అగ్నిజ్వాలలు, నగరాన్ని కమ్మేస్తున్న పొగ, అనారోగ్యం బారిన పడుతున్న నగరవాసులు, నీటి మూటగా మిగిలిన కేంద్ర మంత్రుల హామీలు, చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సమస్య శాశ్వత పరిష్కారం కోసం బీఆర్ఎస్ పాలనలో చర్యలు, చెత్తను పునర్వినియోగించేందుకు బయోమైనింగ్ చేపట్టిన నాటి మంత్రి గంగుల, కాంగ్రెస్ పాలనలో కుంటుపడిన బయోమైనింగ్, కంపు యార్డును తరలించండంటూ రోడ్డెక్కుతున్న కాలనీల వాసులు. డంపు యార్డు కాదు కంపు యార్డ్. ఇదిగో రాత్రి 10 గంటల వేళ కరీంనగర్ బస్టాండ్లో కనిపించిన పరిస్థితి ఇది. హెడ్లైట్ల వెలుగులో మసకమసకగా కనిపిస్తున్న విజన్, ఓవైపు ఉక్కపోస్తున్న వెదర్, పైగా ఇరిటేట్ చేస్తున్న వేడి. ఇంత వేడిలో పొగమంచు ఎక్కడిదంటూ నగరవాసులు విస్తుపోయిన పరిస్థితులు. అయితే పొగమంచుతో పాటు కాస్త ఘాటుగా వెగుటుగా వాసన రావడం, గొంతు పట్టేసినట్టుగా అనిపించడంతో నగరవాసులు ఆలోచనలు పడ్డారు. ఇది పొగమంచా కాదా, మరి ఏంటిది అంటూ కాసేపు తర్జన భర్జన పడ్డారు. అప్పుడు వారికి ఒక షాకింగ్ విషయం అర్థమైంది. ఇది పొగమంచు కాదు, కరీంనగర్ బైపాస్ రోడ్లో రావణ కాష్టంలా మండుతున్న డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ అని. చెత్త కుప్పలతో స్థానికులు పడుతున్న కష్టాన్ని అప్పటి కార్పొరేటర్ ఐలిందర్ యాదవ్, నాటి మంత్రి, నేడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గంగుల డంపింగ్ యార్డు కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని సంకల్పించారు. ఈ డంప్ యార్డు మానేర్ రివర్ ఫ్రంట్ను ఆనుకుని ఉండడంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చేయాలని నడుం బిగించారు. ఇందుకోసం ఏం చేస్తే బాగుంటుందని అధ్యయనం చేశారు. మేధావులతో చర్చించారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి చివరకు పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగం చేయాలనే లక్ష్యంతో బయోమైనింగ్ చేయాలని నిర్ణయించారు. గత 2022 సంవత్సరంలో సుమారు 16 కోట్ల స్మార్ట్ సిటీ నిధులను కేటాయించి ఆధునిక మిషనరీతో బయోమైనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. తొలుత బయోమైనింగ్ ప్రక్రియ జరిగిన తీరు చూస్తే దశాబ్దాల కాలంగా గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కుప్పలు రోజుల్లోనే కరిగిపోతాయని భావించారంతా. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితమని ఎందుకంటారు? సో స్పీడ్గా కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అధికారం మారడం, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, సరైన కాలంలో బయోమైనింగ్ ప్రక్రియ సాగిస్తున్న కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో మైనింగ్ ప్రక్రియ కుంటుపడింది, చివరకు నిలిచిపోయింది.
బయోమైనింగ్ ప్రక్రియతో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశించిన సమీప వాసులకు ప్రక్రియ నిలిచిపోవడం స్థానికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. అయితే డంపింగ్ యార్డునైనా తరలించండి లేదా చెత్తనైనా తొలగించండి అంటూ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తమను కాపాడాలంటూ సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తుంటే ఇక్కడి నాయకులు హుజూరాబాద్ బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డంప్ యార్డు బాధితులు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు అన్న చందంగా ఇక్కడి సమస్యను అటకపై పెట్టి హుజూరాబాద్కు కొట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించి తమను రక్షించాలని వేడుకుంటున్నారు. డంప్ యార్డు నుంచి వచ్చే కుళ్ళిపోయిన వాసనతో పాటు అగ్గి రాజుకొని వచ్చే పొగతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. ఎండాకాలంలో అన్ని కిటికీలు మూసుకొని ఉంటే వేడితో టార్చర్, కిటికీలు తీస్తే పొగతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఇబ్బందులకు శాశ్వత చెక్ పెట్టాలని కోరుతున్నారు. మొత్తం మనకి నేచర్లోనే మొత్తం డిపెండ్ అయ్యేది. ఆక్సిజన్ అయినా, నైట్రోజన్ అయినా, ఏదైనా, ఈవెన్ కార్బోహైడ్రోజన్ అయినా మనం దీంట్లోనే మొత్తం చెట్లు, వాతావరణం అంతే. ఇదే కలుషితం అవుతుంది అని అంటే మనకి ఇంకా బతకడం ఎందుకు? అంతే కదా. ఇప్పుడు ఆక్సిజన్ కోసం కూడా హాస్పిటల్స్కి వెళ్ళి వెంటిలేటర్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఆక్సిజన్ పైప్స్ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకా అది కూడా ఒక ఏమంటారు, అది కూడా ఒక ఎక్విప్మెంట్ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకా దీని మీద డిపెండ్ అవ్వద్దు, నేచర్ మీద డిపెండ్ అవ్వద్దు. ఇంకా ఏది కూడా నేచర్ మీద డిపెండెన్సీ లేదు. ఇప్పుడు మనం అంతా మొత్తం లైఫ్ కదా ఇండిపెండెంట్ ఉన్నట్టు మన హెల్త్ కూడా ఇండిపెండెన్స్తోనే అయిపోతుంది. దేనికైనా ట్యాబ్లెట్స్కి అలవాటు పడిపోయినాం కదా, అట్లా మన హోల్ బాడీ కూడా ఆక్సిజన్తో సహా మనం పీల్చుకునే ఊపిరి కూడా ఇప్పుడు ఇండిపెండెంట్. అది కూడా బయటికి వచ్చి ఇప్పుడు నేను నిన్ను పీల్చుకోవద్దు, నేను నాది నేనే కొనుక్కోవాలి, తెచ్చుకోవాలి, అది పీల్చుకోవాలి అన్నట్టు అయిపోయింది. ఏంటంటే మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. దీనికి కూడా అంటున్నారు కదా ప్లాస్టిక్ ఇవి వాడొద్దు, అవి వాడొద్దు అని ఒక రోజు మట్టుకే. చిన్న చిన్న పిల్లలే ఉంటారు కదా, ఇటంతా కూడా ఉండేటి 20-30 మంది పిల్లలు అందరు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇటు ఆ పొగ పీల్చుకున్నాడు. ఇంట్లో సమస్య ఎటువంటి సమస్యలు వస్తున్నాయి? ఎటువంటి సమస్యలు అంటే ఇప్పుడు చెప్పింది కదా మా కోడలు, అవే కదా. ఇక్కడే ఉంటారు కదా మేము ఇక్కడే. అంటే మీరు ప్రత్యక్షంగా ఎటువంటి అనుభవిస్తున్నారు? ఇదే పొగని అనుభవించడానికి ఏమున్నది, ఆ పొగ వస్తుంది, డోర్లు క్లోజ్ చేయడం, లోపలికి వెళ్ళడం అంతే. ఇదే డోర్స్ ఓపెన్, డోర్లు క్లోజ్ చేసుకొని మనసు ఉండగలుగుతారా? మరి ఏం చేస్తారు, ఇక ఫ్యాన్లు వేసుకుంటారు, కూలర్లు పెట్టుకుంటారు, ఏసీలు వేసుకుంటారు, ఇంకేం చేస్తాం? ఇక అంతకు మించి అందరికీ ఉండాలి కదా, అది అందరూ అడగాలి, అందరూ మాట్లాడాలి. ఎవరో ఒక్కరు మాట్లాడితే కలవదు కదా. మీ డిమాండ్ ఏందమ్మా? ఇప్పుడు డిమాండ్ ఏం లేదు, అందరితో పాటు మేము మాట్లాడితే పక్క వాళ్ళకి అయ్యో ఎందుకు మాట్లాడినరు వీళ్ళు, మళ్ళీ అదేమవుతుందో, మళ్ళీ ఇది పొలిటికల్గా ఏమున్నదో ఎవరికి తెలియదు కదండి. కాదు, మీరు సాయంత్రం 6కి వాచ్ చూసినా కూడా ఇలానే ఉంటుంది, మార్నింగ్ కూడా ఇలానే ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఉంది. ఎన్టీపీసీ రామగుండం దగ్గర చెత్తని వాళ్ళు ఎలక్ట్రిసిటీగా చేస్తున్నారు, అక్కడ వాళ్ళు స్టార్ట్ పెట్టారు. సో ఇక్కడ కూడా వాళ్ళు అట్లా చేయొచ్చు, అది వేస్ట్ చేయకుండా, ఇట్లా మనుషుల ప్రాణాల మీదకి రాకుండా దాన్ని కూడా అట్లా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అట్లా కూడా చేయొచ్చు. కానీ మరి ఇంత దారుణం అయితే చాలామంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎలాంటి సఫర్? లంగ్ ఇష్యూ ఇస్ ద మోస్ట్
లంగ్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల అస్తమా అయినా బ్రీతింగ్ అయినా ఏదైనా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా సమ్మర్ కాబట్టి లైక్ డోర్స్ క్లోజ్ చేసుకోలేము, డోర్స్ ఓపెన్ చేయలేము. డంపింగ్ యార్డ్ వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడి స్థానికులు శ్వాసకోశ ఇబ్బందులు, చర్మ వ్యాధులు, సైనస్ వంటి తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారంటున్నారు వైద్యులు. చెత్త నిల్వలతో దుర్వాసన, దోమలు, ఈగలు పెరగడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమై అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందంటున్నారు. డంప్ యార్డులో చెత్త కాలడం వల్ల వచ్చే దట్టమైన పొగ, విషపూరిత వాయువుల వల్ల ఆస్తమా, బ్రోనాటైటిస్, సైనస్ లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. గత 3 ఎన్నికల్లో బీజేపీ డంప్ యార్డును ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. గత 2025 సంవత్సరంలో జనవరిలో డంపు యార్డును సందర్శించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ వాసులను ఇబ్బంది పెడుతున్న డంప్ యార్డును తరలిస్తామని హామీ ఇవ్వగా, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీజేపీకి మేయర్ పీఠం కట్టబెడితే డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలు నగరవాసుల్లో ఆశలను రేకెత్తించాయి. దీంతో బీజేపీ అభ్యర్థులను గెలిపించి కార్పొరేటర్లుగా మున్సిపాలిటీకి పంపించారు. అయితే బీజేపీ అభ్యర్థి మేయర్ అయి రోజులు గడిచిపోతున్నాయే తప్ప ఇప్పటి వరకు డంప్ యార్డుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు ఎంత అవస్థపడుతున్నారు. డంపింగ్ యార్డు ఇలా వీళ్ళిద్దరు మొత్తం వీళ్ళు ముగ్గురికే ఈ డంపింగ్ యార్డ్ కోసం ఎట్లా కొట్లాడారో మీ అందరికీ తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపట్టలేదు. 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, టెండర్ అయింది. బయోమైనింగ్ చేయడానికి శాంక్షన్ అయితే దాన్ని కూడా పట్టించుకునే పాపన అవ్వలేదు, జాగా చూపడతలేరు. ఎందుకు చూపడతలేరంటే ఇవాళ ఇక్కడ మేయరు భారతీయ జనతా పార్టీ కాదక్క. గత మార్చి నెలలో మంత్రి పొన్నం సైతం స్థానిక నేతలతో కలిసి డంప్ యార్డును సందర్శించారు. డంప్ యార్డులో శిథిలావస్థకు చేరిన మిషనరీని పరిశీలించారు. చెడిపోయిన మిషనరీ స్థానంలో లేటెస్ట్ మోడల్ మిషన్లు తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏడాదిలోపు ఇక్కడ చెత్తను తరలిస్తామని చెప్పారు. అయితే చెప్పి రోజులు గడుస్తున్నా దానిపై ఉలుకు లేకుండా పోయింది. చెత్త మేనేజ్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి జమ అయినటువంటి ఈ కరీంనగర్ డంప్ యార్డుకు సంబంధించి గతంలో కేంద్ర మంత్రి ఖట్టర్ గారు హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క డంప్ యార్డు మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి, పట్టణానికి ఇది ఒక పెద్ద అనారోగ్య కారణమైనటువంటి సమస్యగా మారిందని విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా మొన్న గౌరవ చొప్పదండి శాసనసభ్యుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశమైతే కూడా జిల్లాకు సంబంధించిన పట్టణానికి సంబంధించిన అందరం నాయకులం ఈ డంప్ యార్డు సమస్య వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలకు హామీ ఇచ్చినారు. ఈ డంప్ యార్డు తొలగింపుతో పాటుగా వరంగల్ కరీంనగర్కు సంబంధించినటువంటి ఈ డంప్ యార్డ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని తీసుకొని 2 నగరాల మధ్యలో దాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట హామీ ఇచ్చినారు. బీఆర్ఎస్ పాలనలో నాటి మంత్రి గంగుల తీసుకున్న చర్యలు కొనసాగిస్తే బాగుంటుందని నగరవాసులు అంటున్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించాలని వేడుకుందాం. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కరీంనగర్ అంటే ఇల్నెస్ సిటీ కాదు హెల్దీ సిటీగా మార్చాలని కోరుకుందాం. ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిద్దాం.